హలో అండి. ఈ వీడియోలో మా ఇంటి గృహప్రవేశం అయితే చూద్దాం. సో ఏంటంటే గృహప్రవేశం అంటే మేము ఇల్లు కట్టుకునేది కాదు. ఏదో మేము చిన్నపాటి రూమ్ అయితే రెంట్‌కి తీసుకున్నాం. ఎందుకంటే చిన్నోడు కదా, ఆర్యన్ చిన్న బాబు కాబట్టి స్టేషన్‌కి దగ్గరగా ఉన్న డ్యూటీ పర్పస్‌లో అయితే ఒక రూమ్ అయితే రెంట్‌కి తీసుకోవడం జరిగింది. 1 BHK. ఇది ఎక్కడంటే కిలా వరంగల్‌లో తీసుకున్నాం. దీనికోసం అయితే పాలు పొంగిస్తున్నాం. దానికోసం మా అత్తమ్మ వాళ్ళ చిన్న అత్తమ్మ, చిన్న మావయ్య, మా అత్తమ్మ, మా మావయ్య అయితే వచ్చిళ్ళు పాలు పొంగిస్తున్నారు. ఫస్ట్ అయితే దేవుని పటం అయితే నిలబెట్టింది. ఇది ఏ రోజు అంటే ఫెబ్ 3 వసంత పంచమి, చాలా మంచి రోజు అని చెప్పారు, మంగళవారం. సో ఆ రోజైతే మేము దేవుణ్ణి అయితే నిలబెట్టి పాలు పొంగిస్తున్నాం. సో ఇక్కడ పాలు పొంగించిన ఆల్రెడీ పొంగినాయి, కాకపోతే నేను వీడియో కోసం అయితే హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి అయితే పొంగిస్తున్నా. పాలు పొంగించిన తర్వాత నెక్స్ట్ ఆ పాలలో సేమియా అయితే ఏదో ఒక స్వీట్ చేసుకోవాలి కాబట్టి సేమియా అయితే చేసుకున్నాం. తర్వాత కొబ్బరికాయలు అత్తమ్మ వాళ్ళు నేనైతే కొబ్బరికాయ కొట్టినాం. దర్వాజా దగ్గర కూడా గుమ్మడికాయ అయితే దిష్టి తీసి అయితే కొట్టడం జరిగింది. కాకపోతే అది మొత్తం ఓవరాల్గా అయితే తీయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసిన. ఇక్కడ దేవుడికైతే దండం పెట్టుకున్నాం. మా అత్తమ్మ అక్కడ పాయసం చేస్తాను, స్వీట్ పాయసం. చిన్నత్తమ్మనైతే అందరూ పూజలు బాగా చేసారు. వాళ్ళిద్దరి తర్వాతనే నేను చేసిన. నాకు తెలియదు పెద్ద ఫర్ ద ఫస్ట్ టైం అన్నమాట. సో ఫైనల్గా అయితే దేవుణ్ణి ఇలా అలంకరించుకున్నాం. ఇది నెక్స్ట్ థర్స్డే అన్నమాట. ఇదైతే ఫస్ట్ గృహప్రవేశం చేసిన రోజు అయితే ఈ విధంగా నైవేద్యం అయితే తమలపాకులో పెట్టి దేవుణ్ణి అయితే కొలుచుకున్నాను. సో ఇక్కడ మొత్తం పూజలు అన్నీ అయిపోయాక అందరం అయితే కలిసి భోజనం చేసినాం. పప్పు చారు సపరేట్ చేసినాం. లాస్ట్కి ఆర్యంతో ఒక ఫోటో అయితే దిగిన. థ్యాంక్ యూ.